యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయడం నేర్చుకోండి. భయంకరమైన తుఫాను వర్షం వస్తున్నప్పుడు కోడి తన రెక్కలు విప్పి తన పిల్లలందరినీ గొడుగులాగా తన కింద చేర్చుకొని అది వర్షం నుండి వాటిని కాపాడుతుంది, గెద్దల నుండి కాపాడుతుంది, మరి పాము నుండి కాపాడుతుంది. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుందో కోడి తన పిల్లల్ని రక్షించుకోవడానికి. దేవుని కాపుదల, దేవుని రెక్కల కిందకు రావాలని దేవుడు పిలుస్తున్నాడు. యూ కెన్ లీవ్ ఇన్ అ పర్ఫెక్ట్ సేఫ్టీ ఈవెన్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద డేంజరస్ వరల్డ్ by dwelling in the secret place of the Most High. శక్తిమంతుడైన దేవుని నీకు ఆశ్రయస్థానముగా చేసుకొని ఆయన రెక్కల చాటును విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను కాపాడతాడు. దేవుని రెక్కల నీడను ఆశ్రయించండి, ఆయన నమ్మండి, ఆయన ప్రామిస్ నమ్మి ప్రార్థించండి. ఆయన రెక్కల నీడను ఆశ్రయించినది ఎలా? ప్రార్థిస్తున్నామంటే దేవుని రెక్కల నీడను ఆశ్రయిస్తున్నాం. తండ్రి కాపాడమని ప్రార్థిస్తున్నామంటే ఖచ్చితంగా దేవాన్ని రెక్కలతో నన్ను కప్పమని ప్రార్థిస్తున్నాం. అందుకే ఉదయం లేచి మీ చిన్నారుల కొరకు ప్రార్థించండి, పెద్దల కొరకు ప్రార్థించండి. యోబు 1:10 అతని ఇంటి వారికి అతను కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచి వేస్తేవి కదా, అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి పెరిగింది. ఎలా పెరిగిందంటే కష్టపడిన దాన్ని దేవుడు దీవించాడు. అతని కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించగా అతని చేతి కష్టార్జితం దీవించబడగా అతను ఆ దేశంలోనే బహుగా విస్తరించెను. ఎంతమంది మీలో బహుగా విస్తరించాలనుకుంటున్నారు? కరమెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు విస్తరించాలి, మీరు దీవించబడాలి. అలా అయితే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఇది సాతానుడే చెప్పాడు ప్రభు దగ్గర. అంటే వాడు గమనించాడు, చెక్ చేశాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ బిజినెస్ను పాడు చేద్దామని, వారి పిల్లలను పాడు చేద్దామని, భార్యను దారి తప్పిద్దామని, భర్తను దారి తప్పిద్దామని, భక్తుని బాధ పెడదామని, వారి పనుల ద్వారా, ఇంట్లో వాళ్ళ ద్వారా ఎలాగని హింసించాలి అని వీక్ పాయింట్ ఎత్తుకున్నాడు ఇంటి చుట్టూ తిరిగి. కాకపోతే వాడికి ఛాన్స్ దొరకలా. అంటున్నాడు, రిపోర్ట్ ఇస్తున్నాడు పరలోకానికి, నువ్వు కంచేశావు కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం అంటున్నాడు. ఈరోజు వాక్యం వింటున్నా సహోదరి, సాతానుడు ఎన్ని మార్లు మా ఇంటికి వచ్చినా వాడు మా ఇంటిని తాకుండా నీ కంచివే ప్రభు అన్నవారు ఒకసారి మీ చేతిని పైకెట్టండి. ఎస్, ఆ దుష్టుడైన అపవాది మిమ్మల్ని కానీ, మీ కుటుంబాన్ని కానీ, మీ కష్టార్జితాన్ని, మీ జీతాన్ని కానీ, మీ వ్యాపారంను కానీ, చదువుతున్న మీ పిల్లల్ని కానీ, మీ కలిగిన ఆస్తిపాస్తులు కానీ ఏముంటే అవి దుష్టుడైన అపవాది ముట్టకుండా కాపాడబడాలని ఆశతో ఉన్నారా? నేను కూడా అదే ఆశిస్తున్నాను. మీ కుటుంబాలు అలా ఉండాలని. అలా ఉండాలి అంటే మీరు, నేను, అందరూ చేయాల్సిన ఒక పని ఉంది. స్టే ఇన్ గాడ్స్ ఫెన్సింగ్, దేవుని కాపుదల అనేటువంటి ఆ సురక్షితమైన హస్తాల్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. చేతులు ప్రభు ఎత్తుదాం. ప్రభు, నా కుటుంబాన్ని కాపాడుతున్నందుకు స్తోత్రం, నా ఇంటిని కాపాడావు. ఎన్నో యుద్ధాలు మాకు తెలియకుండా జరిగిపోయాయి. దయ్యాలను వెళ్ళగొట్టావు, దురాత్మలను వెళ్ళగొట్టావు, మా మీద పడాల్సిన ప్రమాదాలను తప్పించావు. ఎన్నో యాక్సిడెంట్ జరిగి ఎప్పుడో పోవాల్సిన వాళ్ళు మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టావు. అది మా లక్కు కాదు నాయన, మా అదృష్టం కానే కాదు, నీ కాపుదల, నీ కృపను బట్టి మేము రక్షించబడ్డాం. మా మెరిట్ కాదు, మా తెలివి కాదు, మా జ్ఞానం కాదు, నీ అత్యంతమైన నీ ప్రేమ, శాశ్వతమైన నీ ప్రేమ ఈరోజు ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.